నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అలేఖ్య చిట్టి పికిల్స్ టోటల్ ఎపిసోడ్ అంతా చూశారు, చాలా వెర్షన్స్ చెప్పారు. జరుగుతున్న విషయం అంతా మనకు తెలుసు. ఇప్పుడు మేము మంచి నూనెలు వాడతాము, మంచి కూరగాయలు తెచ్చు, సో అందుకే ఎంత రేట్ ఉంటుంది మా దగ్గర అని చెప్పాలి. ఇలా తీసుకొస్తాము, ఇలా చేస్తాము అని చెప్పాలి. ఏదైనా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మాత్రం మారారు వీళ్ళు ఎవరికన్నా కానీ ఇలా ఉంటే అమ్మో కుదరదు, సమాజం చెప్పారు వీళ్ళు అనేది వీళ్ళ ద్వారా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పాలనుకునేది, సోషల్ మీడియా వేదికని మీ అందాల ఆరబోతకు కానీ చిట్టి పొట్టి బట్టలకు కానీ వీటి ద్వారా మీరు వీడియోలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అనేది ఒక మాట వీళ్ళ గురించి మాట్లాడవలసిందే ఖచ్చితంగా. అలాగే ఎవరన్నా వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని అలా చెయ్యాలనుకునే వాళ్ళకు కూడా మిమ్మల్ని సమాజం అనుక్షణం గమనిస్తుంది. అందుకని మీరు సోషల్ మీడియా దీంట్లో ఒక కెమెరా ముందు డాన్స్లు వేయటము, కుప్పిగంతులు వేయటము, పిచ్చి డాన్స్లు వేయడం వేసి మీరు ఒక పాపులారిటీని సంపాదించుకొని మేము ఒక ఇన్ఫ్లుయెన్సర్లా వీళ్ళు ఫీల్ అయిపోయి మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏం చూసి ఫాలో అవుతారండి? వీళ్ళ బట్టలు చూసి ఫాలో అవుతారా? వీళ్ళ హావభావాలు చూసి ఫాలో అవుతారా? వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి ఫాలో అవుతారా? లేకపోతే వీళ్ళ నోట్లోంచి వచ్చిన బూతులు చూసి ఫాలో అవుతారా? చెప్పండి. పైగా ఇంకొకటి వీళ్ళ దగ్గర లోపించింది ఏంటి అంటే, ఎవరైనా సరే కొంచెమైనా తెలివైన వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక పొరపాటు జరిగింది అన్నప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడతారు. వీళ్ళు అది కూడా చెయ్యకపోగా ఆమె అసలు మా సిస్టర్స్ తోటి నన్ను ఎందుకు కలిపారు అంటది. మరి బిజినెస్ చేసేప్పుడు ముగ్గురు కలిసి లాభాలు వచ్చేప్పుడు ముగ్గురు కలిసే పంచుకున్నారు. వీడియోలకి ఇకిలిచ్చినప్పుడు ముగ్గురు కలిసే ఇకిలిచ్చారు. ఇప్పుడు వచ్చేసేసి ఇలా మాట్లాడేస్తే మరి ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు. అయిపోతుంది. మళ్ళీ పైగా అసలు మేము అలా అన్నామని అంటున్నారు కదా, మీరు మమ్మల్ని కూడా అలా అంటున్నారు కదా, ఇంకా చెల్లు అని చెల్లు పెట్టేస్తుంది ఆవిడ. అది నిజంగా ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. కరెక్ట్ అండి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోయారు మేడం. మ్యామ్, తర్వాత మీ మాటకు అడ్డొచ్చాను నేను. అన్వేష్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఏదో అంటారు చూసారా, అది కూడా మహాత్మా గాంధీ గారే చెప్పారు. ఆయనకి ఏదో బెల్లం ముక్క తినడం అలవాటుట. ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆయన మానుకుని ఆ తర్వాత బయట వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టేట, తినకండి ఎక్కువ. అవును. ఆయన దగ్గరికి ఒక బాబుని ఒక తల్లి తీసుకుని వచ్చి మా అబ్బాయి అన్నం తినట్లేదండి సరిగా, ఎప్పుడు స్వీట్లే కావాలని అడుగుతున్నాడు, అది ఇది అని చెప్తే అమ్మ ఒక వారం ఆగి రమ్మని చెప్పి చెప్పాడంట. ఆ పిల్లవాడితో ఏం మాట్లాడుకోకుండా వారం ఆగి రమ్మన్నాడు. వారం ఆగి మళ్ళీ ఆమె కొడుకుని తీసుకొని వస్తే ఈయన చెప్పాడంట, అమ్మ స్వీట్స్ తినకూడదు, తీపి పదార్థాలు తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు, నువ్వు మానేయమ్మ అది ఇది అని చెప్పాడంట. అయితే వాళ్ళ అమ్మ అందంట, అయ్యా ఆ రోజు వచ్చిన రోజే ఈ మాట చెప్తే అయిపోయేది కదా అని అంటే ఆయన అంట, నేను తింటానమ్మా, నేను మానటానికి వారం రోజులు పడుతుంది అనుకుని నిన్ను వారం తర్వాత రమ్మన్నాను, అందుకని నేను ఫాలో అవ్వంది ఏది నేను చెప్పను అని చెప్పాను. ఇప్పుడు ఇదే మనం అన్వేష్కి అప్లై చేస్తే అంటే ఇప్పుడు తాను చేసేది కరెక్ట్ అనమాట. తను మాట్లాడింది డే 1 నుంచి కూడా అర్ధనగ్న దుస్తులు వేసుకునే అమ్మాయిలతో తిరుగుతూ వాళ్ళని పక్కన పెట్టుకుని డైలాగులు కొడుతూ వాళ్ళ గురించి మాట్లాడు ద్వంద్వ అవే ఫస్ట్ బేసిక్గా అవే వచ్చేవి. సరే, అవన్నీ ఒక ఎత్తు అయితే కొండొకచో సమ్ టైమ్స్ మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియాని. ఇండియాను కూడా సమ్ టైమ్స్ కించపరుస్తూ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో, అంటే అది సందర్భం ఏంటన్నది ఆ తర్వాత విషయం అండి. ఇన్ని చేసిన అతను ఇప్పుడు ఇవాళ రోజున బెట్టింగ్ యాప్స్ గురించి సజ్జనార్ గారితో కలిపి ఉద్యమం చేయడం కానీ, లేకపోతే ఒక మరింత సెలబ్రిటీగా, అంటే మరింత గొప్ప సెలబ్రిటీగా వెళ్ళిపోయాడు. ఏమంటారు మేడం అన్వేష్ గురించి? టోటల్ ఆయన ఏమీ సెలబ్రిటీ కాలేదండి, మనమే సెలబ్రిటీని చేస్తున్నాం. ఇది పొరపాటు. ఇలాంటి వాడు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అతను ఆ మంచితనాన్ని ఆపాదించుకుంటున్నాడు. నేను బెట్టింగ్ యాప్స్ ఆపాను అది ఇది అని. అది ఒట్టి మాట. అసలు బెట్టింగ్ యాప్స్ గురించి ఇట్లాంటి వాటి గురించి ఫస్ట్
ఫస్ట్ చేసింది ఎవరంటే సజ్జనార్ గారే. ఆయన సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన అసలు హిందీ యాక్టర్లకు కూడా నోటీసులు పంపించి ఎక్కడెక్కడ వాళ్ళ అకౌంట్స్ కట్ చేసేసి రకరకాల చర్యలు చేపట్టారు. సజ్జనార్ గారు చాలా క్రియేటివ్గా అంటే చాలా అసలు ఆయనండి ఇప్పుడు ఆర్టీసీకి గనక వెళ్ళకపోయిండు ఉన్నట్లయితే కనుక ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇంత పెచ్చురిలే కాదు హైదరాబాద్లో. సరే ఆయన అటు వెళ్ళారు, ఇవి పెచ్చురిల్లిపోయినాయి. అయితే పైగా ఈ మధ్యలో కాస్త ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వీటి గురించి ఉద్యమం చేసింది ఎవరంటే యువ సామ్రాట్ రవి చేశాడు. కానీ మొత్తం సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు అన్వేష్. పైగా అన్వేష్ ఏమన్నా సరైన వాడయ్యి తన ఖాతాలో మనం అసలు బాధపడే వాళ్ళం కాదు. అసలు వాడేంటి, వాడి మాటలేంటి, ఇప్పుడు మొత్తం ప్రపంచ పాయకాన వాడి నోరు. బాగా చెప్పారు. ప్రపంచ పాయకాన అది మామూలు నోరు కాదు అది. పైగా ఎదురు మనిషినికి గౌరవించటం కానీ మంచిగా మాట్లాడటం కానీ ఏమీ తెలియదు. వాడు అమాయకమైన వాడిలాగా యాక్షన్ చేస్తూ ఒక రకమైన మోనో యాక్షన్ చేస్తూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తా ఆకట్టుకుంటున్నాడు. అక్కడ విషయం ఏంట్రా అంటే ఏమీ ఉండదు. పైగా వాడికి ఒక గ్యాంగ్ ఉందండి, ఒక ప్రైవేట్ గ్యాంగ్ ఉంది. ఈ ప్రైవేట్ గ్యాంగ్ ఏం చేస్తుందంటే ఈ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది. ఇప్పుడు తనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడారు అనగానే కామెంట్స్ విపరీతంగా వస్తాయి. ఇప్పుడు చూడండి మన వీడియో కింద కూడా కామెంట్స్ వస్తాయి. నేను ఆ రోజు ఏబిఎన్లో మాట్లాడిన దానికి ఆ కింద వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోలకి కింద కామెంట్స్ చూస్తే నా ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే రక్తం సలసలా మరిగేది. నేను ఒకటే అనుకున్నా, ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి కానీ కుక్కలు వెళ్తుంటే ఏనుగులు అరవు. అందుకని వీడిని నేను ఖాతరు చేసేదేంటి, వీడి తాలూకు ప్రైవేట్ గుండాలు లాంటి వాళ్ళు, ఆన్లైన్ గుండాలు వాళ్ళు, సోషల్ మీడియా గుండాలండి వాళ్ళు. మామూలు గుండాలు ఆయుధాలు పట్టుకుని తిరుగుతారు రోడ్డు మీద, వాళ్ళ మీద పోలీస్ కేసులు అవుతాయి. అవసరమైతే వాళ్ళని పీడీ యాక్ట్లు పెట్టి ఏవో 100 రకాలు ఉంటుంది. కానీ ఈ సోషల్ మీడియా గుండాలు వాళ్ళు ఎవరో కనిపించరు, వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. చీకటి యుద్ధం చేస్తుంటారు చీకట్లో. మరి ఇలాంటి వాళ్ళని నువ్వు వెంటేసుకుని వాళ్ళ చుట్టూ రాజకీయం చేస్తున్నావు కదా, చేపిస్తున్నావు కదా, నువ్వేం సరైనోడివి. పైగా సజ్జనార్ గారి ముందు కూర్చొని వాడి డేర్ చూడండి. ఏమ్మా నీ పెళ్ళయిందా, పెళ్ళి ఎప్పుడు అని అడిగితే వండుకున్న వాళ్ళకి ఒక కూర, అడుక్కునే వాళ్ళకి 66 కూరలు. పాప ఆయనకి మొత్తం అర్థం, ఆయన తెలుగువాడు కాదు, అందుకని ఆ సామెత అర్థం కాక ఆయన కూడా నవ్వేశాడు. నేను అందుకే ఏం చెప్తున్నానంటే నా మీద పెట్టిన కామెంట్స్కి నేను సమాధానంగా, నువ్వు ధైర్యం ఉంటే దమ్ముంటే చాటును కూర్చుని బూతులు మాట్లాడడం కాదు, నువ్వు హైదరాబాద్ రా. అసలు నోరు విప్పితే బూతు కదండి. హైదరాబాద్ వీడియోలో ఖచ్చితంగా సజ్జనార్ గారితో నేను సజ్జనార్ గారు కూర్చుందాం ప్రశ్న పెట్టుకుని. నువ్వు మాట్లాడిన చెత్త వీడియోలు, బూత్ వీడియోలు మొత్తం ఆయనకి చూపిస్తా. ఆయన కనుక అమ్మ అన్వేష్ చేసింది కరెక్టే, మీరేం మాట్లాడకండి అంటే నేను సారీ చెప్పి వెళ్ళిపోతా అక్కడి నుంచి. కానీ సజ్జనార్ గారు ఏమి చెప్తే అది వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను ప్రశ్నిస్తున్నా. కానీ వాడు రాడు, వాడొక ముసుగు వీరుణ్ణి అనుకుంటున్నాడు, ముసుగు దొంగవాడు. అందుకని నాకు లైక్లు ఇవ్వండి, అదేదో మాదాకోళం అమ్మ అని అడుక్కున్నట్లు నాకు లైక్లు ఇవ్వండి. వాడి టార్గెట్ ఏంటి అంటే డబ్బులు సంపాదించాలి. అలాగే వాడికి బుర్రలో ఉన్న పర్వర్టెడ్ బ్రెయిన్కి వాడికి ప్రతిక్షణం ఆహారం కావాలి. ఆ ఆహారం ఏంటి అంటే ఈ బూతులు, ఇవన్నీ అనమాట. అందుకని నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అసలు వాడి గురించి మనం పదే మాట్లాడి కూడా వాడికి ఎక్కువ ప్రాచుర్యం ప్రచారం కల్పిస్తున్నావా అనిపిస్తుందండి. ఓకే మ్యామ్, ఎనీవే థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.